రాష్ట్రంలో 4 రోజులు భిన్న వాతావరణం ఉంటుందని తెలిపింది ఐఎండీ. అధిక ఎండలతో పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. పలు జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇక బంగాళాఖాతంలో ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వానలు కురవచ్చని తెలిపారు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ ఉంటుంది. విపరీతమైన ఎండలతో పాటు వానలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొడుతుంది. సాయంత్రం వర్షం పడుతుంది. మరో 4 రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. రేపు వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ మినహా మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు ఐఎండీ అధికారులు. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేశారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరిలో అత్యధికంగా 45.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. తీవ్రమైన ఎండ, వడగాలులకు జనం ఇబ్బంది పడుతున్నారు. ఎండలో బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. తుక్కుతున్నాయి, ఇంట్లోకి బయట వెళ్ళకుండా అంత జాగ్రత్తగా రోడ్డు కూడా పోయినా కానీ నడిచిపోయినా దగ్గతున్నది. ఇక వాతావరణం ఏమో ఇట్లున్నది, ఫుల్ ఉన్నది. రోడ్డుతోని, ఎండతోని, ఆటోతోని అంటే బస్సు వేడవుతున్నది. మరోవైపు అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. జిల్లాలో భారీగా పంట నష్టం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి పంట తడిసిపోయి ఆవేదన చెందుతున్నారు రైతులు. భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల వానలు పంటలను నీళ్లపాలు చేశాయి. పలుచోట్ల కల్లాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న తడిసింది. రేగొండ మండలం గూడేపల్లి గ్రామంలో ఈదురుగాలుల బీభత్సానికి పలు ఇళ్లపై నుంచి రేకులు ఎగిరి పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ములుగు జిల్లా అంతటా అకాల వర్షాలతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ములుగు మండలం జింత్రావుపల్లిలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసింది. అకస్మాత్తుగా వర్షం కురవడంతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పే వీలు కూడా ఉండట్లేదని వాపోతున్నారు రైతులు. తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. జిల్లాలో వర్షాలతో పాటు ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.